స్టార్టింగ్ 8 సెకండ్స్ ఏంటి బ్రో? 'విక్రమ్' మూవీ మార్నింగ్ సీన్‌కి ఇన్‌స్పైర్ అయ్యారా ఏంటి? అలా కంపోజ్ చేశారు. లిటరల్లీ వాల్యూమ్ బటన్ పట్టుకోవాల్సొచ్చింది. అదే గదా! ఒక్కసారిగా నితిన్ గారేంటి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌తో వర్క్ చేశారేంట ఈ మూవీకి అనిపించింది. తర్వాత రియలైజ్ అయ్యా ఈ మూవీకి 'జీవి ప్రకాష్' గారు కదా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ ఇస్తుంది అని. ఓకే గైస్, ఇదంతా పక్కన పెట్టేస్తే ఓవరాల్‌గా ఇంకా 'రాబిన్ హుడ్' నుంచి రిలీజ్ అయిన ఈ 'వన్ మోర్ టైమ్' సాంగ్ ఎలా ఉందంటే లిటరల్లీ 'జీవి ప్రకాష్' గారు ఈ మధ్యన ఏంటో గానీ మొత్తానికి డామినేషన్ అయితే చూపిస్తున్నారు సాంగ్స్ పరంగా అయితే. రిలీజ్ అయిన 'అమరన్' మూవీ కావచ్చు, 'లక్కీ భాస్కర్' కావచ్చు, ఈయనేంటి అండర్ ప్రెషర్ బాగానే హ్యాండిల్ చేస్తున్నారని అనిపించింది. ఎందుకంటే ఈ సాంగ్ ఉంది కదా, అసలు ఏం కొరియోగ్రఫీ, ఏం బ్యాక్గ్రౌండ్, ఏం విజువల్స్ హైలైట్గా ఉన్నాయి ఇంకా మొత్తం సాంగ్ అయితే. యాజ్ యూజువల్ ఈ సాంగ్ కూడా ఎపిక్గా కొన్ని సెకండ్స్ అండ్ మినిట్స్ మనకి మంచిగా అట్రాక్ట్ అయితే అనిపించాయి. ఇంకా ఆ సెకండ్స్ కూడా మాట్లాడుకుందాం. మెయిన్లీ ఈ మూవీలో మనకి అంటే ఈ సాంగ్లో కావచ్చు శేఖర్ మాస్టర్ గురించి ఒక చిన్న కీ పాయింట్ అయితే బాగా అనిపించింది. ఏంటో చెప్పుకుందాం. అంతకుముందు ప్లీజ్ ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నితిన్ గారికి ఆఫ్టర్ ఎంతో టైం తీసుకున్న తర్వాత మనకి టాలీవుడ్ నుంచి అయితే మంచి సాంగ్ అయితే కరెక్ట్గా ఈయనకైతే మంచిగా సెట్ అయింది ఇంకా చాలా రోజుల తర్వాత లిటరల్లీ. ఎందుకంటే ఈ సాంగ్లో పర్ఫెక్ట్గా అయితే కరెక్ట్గా ఎన్నో వేరియేషన్స్ అయితే జీవి ప్రకాష్ కుమార్ గారు అయితే చూపించారు మనకి. అలాగే ఫీమేల్ వాకల్స్ విద్యా వాక్స్ గారు కూడా నాట్ ఈవెన్ ఓన్లీ సాంగే కాదు, కృష్ణకాంత్ గారి లిరిక్స్ కూడా మంచి అండర్స్టాండబుల్గా అయితే అనిపించాయి. ఇంకా దాని తర్వాత శేఖర్ మాస్టర్ అన్నాను కదా, శేఖర్ మాస్టర్ గారికి అయితే ఇప్పటివరకు ఆయన ఎన్నో సాంగ్స్ కంపోజ్ చేసి ఉంటారు. బట్ ఈ సాంగ్లో ఆయనకి టైటిల్ అనేది ఆయనది కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మనకి ఎడిటర్ అయితే కరెక్ట్గా సెట్ చేశారు. ఎందుకంటే వెనుక ఉన్న సాల్సా యొక్క సింబల్ ముందు మనకి శేఖర్ మాస్టర్ టైటిల్ రావడం నిజంగా ఇది ఒక హిడెన్ క్రియేటివిటీ అని చెప్పుకోవచ్చు. అలా అన్నానంటే ఈయనకున్న సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్కి ఈయన ఎన్నో సాంగ్స్ చేసి ఉంటారు టాలీవుడ్లో. బట్ ఈ మూవీ టీం ఆలోచించినంత హిడెన్ క్రియేటివిటీగా ఈయనకి ఏ సాంగ్లో కూడా ఇంత బాగా టైటిల్ పడలేదని మై ఒపీనియన్. ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేసుకోవద్దు. మనం మినిట్స్ అండ్ సెకండ్స్ కొన్ని అట్రాక్టబుల్గా అనిపించాయి అన్నాను కదా, అవేంటో అనౌన్స్ చేస్తా. ప్లీజ్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. స్టార్టింగ్ ఆఫ్ ద సాంగ్ మనకి 25 సెకండ్స్ నుంచి అయితే విద్యా వాక్స్ గారి వాకల్స్ ఉన్నాయి కదా, అసలు ఆమె నిజంగా స్వీటెస్ట్గా చాలా బాగా అయితే వేరియేషన్ చూపించారు. ఇంకా కరెక్ట్గా జీవి ప్రకాష్ గారు అయితే యూజ్ చేశారు మనకి విద్యా వాక్స్ గారు అయితే వాకల్స్ని. ఇంకా చాలా చక్కగా అయితే అనిపించింది నిజంగా విద్యా వాక్స్ గారి వాకల్స్ అయితే మెలోడీలో అనిపించింది ఒక్కసారిగా. అండ్ 40 సెకండ్స్ స్టార్టింగ్ 40 సెకండ్స్ దగ్గర మనకి కొరియోగ్రఫీ అండ్ సాంగ్ కరెక్ట్గా ప్లేస్మెంట్ అయితే అయ్యింది. శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ ప్లస్ జీవి ప్రకాష్ గారు సాంగ్ అయితే బాగుంది. దాని తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను కదా 1.22 సెకండ్స్ దగ్గర మనకి 1 minute 22 సెకండ్స్ దగ్గర మనకి శేఖర్ మాస్టర్ గారికి అయితే చాలా రోజుల తర్వాత మంచిగా క్రెడిట్ సీన్స్ అయితే చక్కగా పడ్డాయి. ఆ టైటిల్ ద్వారా అయితే నాకు ఇంకా అనిపించింది మంచిగా క్రెడిట్స్ అయితే దక్కాయని. ఇంకా దాని తర్వాత మనకి జీవి ప్రకాష్ గారు కంపోజింగ్ అంటారా వేరే లెవెల్. ఇంకా సాంగ్కి తగ్గట్టుగానే మనకి వీళ్ళు కూడా టైటిల్స్ ప్లస్ స్టెప్స్ కూడా తగ్గట్టుగా పెట్టుకున్నారు. ఇంకా ఎలా అంటే ఒక పక్క సాంగ్స్ మనకి దానికి మధ్యన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే అయ్యేటప్పుడు సాంగ్స్ని అయితే పెట్టుకున్నారు. ఇంకా చెప్పాం కదా విద్యా వాక్స్ గారి వాకల్స్ అయితే ఇంకా లిటరలీ తోప్ లెవెల్. ఇంకా జీవి ప్రకాష్ మెయిన్ కీ హైలైట్ పాయింట్ ఏంటంటే ఈ సాంగ్కి మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ జీవి ప్రకాష్ గారే కదా, ఈ పాట పాడింది కూడా జీవి ప్రకాష్ గారే. అక్కడ త్వరలో వీళ్ళకి కీ పాయింట్ అయితే ఇంకా చక్కగా అనిపించింది మెలోడీలో. కానీ ఈ మూవీ మాత్రం ఎక్కడో చిన్న ఇది భయ్య ఏంటంటే మీరు రిలీజ్ చేసిన గ్లిమ్స్ టైటిల్లో మనోడు రాబిన్ హుడ్ స్పైడర్ మ్యాన్ లాగా మార్వల్ యూనివర్స్లో ఎగిరేస్తుంటూ మీరేమో ఇక్కడ సింపుల్ రొటీన్ సాంగ్స్ ప్లే చేస్తున్నారు. ఇంకా వెంకీ కొడుమల గారు ఎలా చూపిస్తారో ఇంకా ఫుల్ లిటరలీ హైప్తో ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారిగా మూవీ అయితే రిలీజ్ అనౌన్స్మెంట్ మేము ఎన్నో రోజులు అనుకున్నాం, బట్ టీజర్ రిలీజ్ చేయలేదు. ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా, ఎందుకంటే December 25 కదా మనకి మూవీ రిలీజ్. ఓకే, ఇంకా ఈ సాంగ్ మీరు అనిపించితే కామెంట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.